So ये अपना वन कम्युनिटी में जो साइबर क्राइम का अवेयरनेस प्रोग्राम के लिए जो भी मौजूद है यहाँ पर उन लोगों को शुक्रगुजार हूँ मैं। आज यहाँ पर हमारे हैदराबाद सिटी पुलिस तरफ से और सीपी साहब तरफ से यहाँ पर साइबर क्राइम का अवेयरनेस प्रोग्राम रखे यहाँ पर। इसमें जो भी यहाँ पर मौजूद है वो लोगों को पूरा साइबर क्राइम्स कैसा हो रहा और जो भी है तुम्हारे को डिजिटल अरेस्ट बोल के ओटीपी फ्रॉड बोल के ऐसा जो भी कर रहे हैं तुम्हारा को वो पब्लिक को आवाम को हम डरना नहीं चाहिए। इमीडिएटली जो भी ऐसा कोई कॉल आए तो इमीडिएटली उसको जरा पास करके कोई घबराना नहीं, इमीडिएटली 1930 को कॉल करिए और cybercrime.gov.in बोल के उसको वेबसाइट को जाके आप दरखास्त कर सकते हैं और इसके बाद जो कार्रवाई होता है उसके बाद जो आपके पैसे जो बचाना है हम बचाते और जो भी फ्रीज करने के बाद आपको कोर्ट से मिल जाता है। और जो भी ऐसा साइबर क्राइम ऐसा हुआ तो तुम्हारे इमीडिएटली 1930 को कॉल करके तुमको अपने आप को भरोसा पे ये हिफाजत से रखना है। थैंक यू। ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది సిమిత్ర అనేది సైబర్ మిత్ర అంటే వర్చువల్ హెల్ప్ డెస్క్. ఎవరైనా సైబర్ క్రైమ్ ని బాధపడితే వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా చేయాల్సింది ఏంటంటే 1930 టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. దానికి కాల్ చేసి మీకు ఏం జరిగింది అనేది కంప్లైంట్ చెప్పొచ్చు. అందులో వాళ్ళని రికార్డ్ చేస్తారు. ఓకే, అది అందరికి భారతదేశంలో అందరికీ ఆ హెల్ప్ లైన్ అవైలబుల్ ఉంటుంది. ఎక్కడ నుండి అయినా ఎవరైనా భారతదేశంలో ఆ సర్వీస్ ని వాడుకోవచ్చు. సో దీంట్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఇమీడియట్లీగా 1930 కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎవ్రీ కంప్లైంట్ కి ఒక ఐడి జనరేట్ అవుతుంది, అక్నాలెడ్జ్మెంట్ ఐడి జనరేట్ అవుతుంది. సో మేము ఈ సిమిత్ర వాళ్ళు ఏం చేస్తారు అంటే హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించినవన్నీ కూడా ఎవ్రీడే వాటిని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ కంప్లైంట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఐడి తీసుకొని ఆ కంప్లైంట్ కి కాల్ చేస్తారు. ఎందుకు కాల్ చేస్తారు అంటే 1930 కంప్లైంట్ అయిన తర్వాత అది ఎఫ్ఐఆర్ అవ్వాలి. ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే ఎఫ్ఐఆర్ కి ఈ విక్టిమ్ కి ఎక్కడికి పోవాలో తెలియదు, ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళాలో తెలియదు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వెళ్ళాలా, లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళాలా తెలియదు, ఎట్లా కంప్లైంట్ ఎట్లా డ్రాప్ చేయాలో తెలియదు. ఇట్లాంటి అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక గైడెన్స్, ఒక ఈ ఫైలింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చేయడానికి ఒక గైడెన్స్ కోసము సిమిత్ర పనిచేస్తుంది. విక్టిమ్స్ కి మేము కాల్ చేసి ఏం చెప్తామంటే మీ కంప్లైంట్ 1930 మేము రిజిస్టర్ అయింది, మేము దాన్ని డౌన్లోడ్ చేసాము, మీకు సిమిత్ర సర్వీస్ తీసుకోవడానికి ఇష్టం ఉంటే మేము మీకు కంప్లైంట్ డ్రాఫ్ట్ పంపిస్తాము, దాన్ని మీరు పరిశీలించి దాన్ని సంతకం చేసి మీరు తిరిగి మళ్ళీ మాకు సిమిత్ర ఆఫీస్ కి పంపించాలి. అంటే దీంట్లో ఈ కంప్లైంట్ డ్రాఫ్ట్ కూడా వీఆర్ యూజింగ్ ఏఐ టూల్స్. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు 1930 ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మేము తీసుకొని కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తాం. ఒక డిజైన్ ఫార్మాట్ లో ఎఫ్ఐఆర్ చేయడానికి అనుగుణంగా ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తాం. పంపించినప్పుడు వాళ్ళు అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో చూసుకొని డౌన్లోడ్ చేసుకొని దాన్ని సంతకం చేసి మా ఆఫీస్ కి 3 రకాలుగా మా ఆఫీస్ కి పంపించవచ్చు. పోస్ట్ చేయొచ్చు మా అడ్రస్ కి, బషీర్బాగ్ లో ఉంటది ఇది. తర్వాత కొరియర్ ద్వారా పంపించవచ్చు, లేదా డ్రాప్ బాక్స్ ఉంటది, అక్కడే వచ్చి ఆఫీస్ లో ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో డ్రాప్ చేయొచ్చు. రికవరీ చేయడం కష్టము, అట్లాగే కన్విక్షన్ రేట్ కష్టము అని. సో అట్లాంటి పరిస్థితుల్లో మాకున్న ఒకే ఒక మార్గము అవేర్నెస్. అవునా? బికాస్ అవేర్నెస్ ఒక దానికి అయ్యే వాళ్ళే లేకపోతే డెఫినెట్లీ నేరం కూడా అయ్యే అవకాశం మన దగ్గర తగ్గుతుంది. అండ్ టు కరెక్ట్ ద స్టాటిస్టిక్స్, తెలంగాణలో ఎక్కువ నేరాలు అవుతున్నాయి, ఎక్కువ సైబర్ క్రైమ్ అవుతుందంటే దానికి కారణం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రోయాక్టివ్ గా కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల. ప్రోగ్రామ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా చీఫ్ గెస్ట్ వచ్చిన అడిషనల్ సిపి శ్రీనివాస్ సార్ కు మరియు మేడం శ్వేత మేడం జాయింట్ సిపి గారికి, డీసీపీ జూబ్లీస్ జోన్ గారికి, మరి సైబర్ క్రైమ్ డీసీపీ సార్ అరవింద్ బాబు గారు సార్కి, మళ్ళా మన ప్రెసిడెంట్ గారైన బివి రావు సార్కి, సెక్రటరీ అఖిల్ గారికి, మరి అంతా ప్రొవైడ్ చేసిన మీ అందరికి కూడా ఫిలింనగర్ పోలీస్ తరఫున